అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే చిరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది పింక్ ఎలిఫెంట్ అని మళ్ళీ ఇది బాస్కు కదా సార్ ఇది గోల్డ్ బాస్కు అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు కానీ బాస్కే గోల్డ్ ఇది అవును బంగారు పెట్టెలో బంగారం కాదు మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాక్షన్ చేస్తురా మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా నాకు సంబంధం లేదు మా అని పాప వాళ్ళ చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి మా యాక్చువల్ మా అని పాప అంటే మా సుస్మిత కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని పెంచాలి సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్ ఓకే నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి బాగా చేయాలి మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకి ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి తను షీఈ్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది నిజమే సార్ అంటే పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకున్నా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే మీరు డెఫినెట్గా చేయాలి అరే ఇంత తిఫలు పడుతురు కదా కూర్చొని తినేటంత ఉన్నది అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు కష్టపడు మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు అంత బిర్జీ ఆజాతు లెక్క నువ్వు అంటే గయ ఒల్లుడు మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు టూ అంటుంది అడ్డం లేదు ఆగం లేదు టూ ఏం కాదా ఇట్లా మాట్లాడితే ఏమైతుంది అన్న అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఆడవాళ్ళు మాట్లాడుతుందా దీని మీద పరువు సంబంధించి దీని మీద కంటెంట్ తక్కువ వచ్చింది సినిమాటిక్ ఏదో మన పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత రేంజ్కి దిగజారుతాడు ఒక మనిషి అనేది కూడా వాళ్ళది ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్ ఎవరి ఏజ్లో వాళ్ళకి పరువు ముఖ్యమే ఉంటుంది కదా అంటారు వీళ్ళ ఏజ్లో ఎంత సుఖంగా ఉండాలనుకుంటారు దానికోసం ఎంతకన్నా తెగిస్తూనే ఉన్నాం చూసినాము ఎస్పిసోళ్ళు ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వరకుట ఇవి చూసి అనిపించింది అవ్వ అమ్మ నేను గిట్లా చేసినా అని అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నావు ఎప్పుడన్నా ఒక్కోసారి కల పడుతుంది కదా సార్ మనకు నైట్లో మనం ఏదో కల వస్తుంది ఆగం అయిపోయింది కానీ కొంచెం ఫిస్క్ అయిపోతాం తెల్లారు లేస్తే ఇది కళ నిజం కాదు అంత భయానకు ఉంది కదా అంటే నాకు అలా కలర్ రాదులే కానీ రేపన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా అరే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకుని ఒక భయం ఉంటుంది కదా అది 100% డెలివరీ చేయగలుగుతామా లేదా అని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా నీకు యా బుగులు అయిందా ఫస్ట్లో ఫస్ట్ అనిపించింది సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు ఎలా ఉంటారో ఏంటి ఏమైనా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా బట్ నాకు విత్ ఇన్ 2-3 మినిట్స్లో సార్ అసలు మామూలు ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు అక్కడ ఏంటమ్మా ఏం చేస్తున్నాం క్యాజువల్గా ఓకే రిలాక్స్ అయిపోయింది ఇంకేం లేదు లైక్ ఫ్రెండ్ లాగే లైక్ టుగెదర్ ఏం లేదు ఇంకా అక్కడ ఎవరికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్ చాలా బాగా చేస్తారు వీళ్ళు వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యని చెప్పడం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్ ఓకే వాళ్ళు రిలాక్స్గా చేయడం వేస్తాను అందుకని గొప్ప పని మనం ఏం చేయక్కర్లా సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళీ అది ఇలా యాక్ట్ చేయను కాదు తల్లి ఇట్లా కాదు ఇలా ఎందుకు చెప్పాలి వాళ్ళకి ఉంటుందో వాళ్ళదంటే ఒక మైండ్ సెట్ ఒక థాట్ ఉంటుంది దాన్ని ఒరిజినాలిటీ అంటారు దాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులు అయ్యి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు నేను చూసిన వాళ్ళంట్లో సార్ ఒక్కలే ఇలా ఆలోచిస్తారు యాక్చువల్లీ అంటే మీరు ఉన్నారని ముందల చెప్పుడు కాదు కానీ సార్ మీ గురించి మస్తు మంది చెప్తారు ఇప్పుడు అక్కడ మీరు కామెడీ షోలు చేసిండ్రు ఆల్రెడీ సీరియల్స్ చేసిండ్రు ఆడ చేసిన వాళ్ళంతా మీరు సోఫా చేసిన వాళ్ళంతా 1 గంట ఉన్నా సరే వాళ్ళ గురించి పర్సనల్గా అడుగుడు హెల్త్ ఎట్లుంది తర్వాత ఇంత వెయిట్ ఉన్నవేంద్రా అది కాదురా తిండి గురించి అనేది స్పెషల్గా అది అవసరం లేదు మీకు విలువైన సమయం కదా అయినా కూడా కేర్ తీసుకొని తిండి ఇదిరా తినాల్సింది అది
ఇవన్నీ అన్నీ చెప్పి ఇప్పుడు వదిలేసారు ఎలక్షన్ టైం. అంటే అది మంచిగా అనిపిస్తుంది సార్. మీరు మనం ఉన్న తర్వాత ఏం చేసినా పోయిన తర్వాత గుర్తొస్తుంది అందరికీ. ఉన్నప్పుడు కొంచెం పొగడనికే ఎందుకులే అని అనుకుంటాం. కానీ మీరు నన్ను కూడా అన్నారు ఆ షోకి వచ్చినప్పుడు, సత్తి గారు అన్నారు. నన్ను గారు అంటాడు ఏంటి, ఉన్న సరువుకు అరే సత్తి అని కూడా అనొచ్చు. కానీ సత్తి గారు అన్నారంటే అంత రెస్పెక్ట్ ఉన్నది. లేదు కదా ఇప్పుడు మీరందరూ కూడా, ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు కదా ఇలా సత్య, ఆ క్యారెక్టర్ చేయకముందు కూడా మిమ్మల్ని చూసారు నేను. యూఆర్ బ్రిలియంట్ ఆల్రౌండర్. మామూలుగా మంచి భలే పాడతారు మీరు, మీ పాటలు నాకు తెలుసు. అలాగే మీరు ఇలా మాట్లాడరు, చాలా స్టైలిష్గా మాట్లాడగలరు, చదువుకున్నాడు, జ్ఞానం ఉన్నాడు. బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చాడు, బిత్తిరి సత్య అనే క్యారెక్టర్. నేను ఎన్ని చూసుంటానో ఎపిసోడ్స్. అడిగారు కదా సార్, అది చెప్పలేదనకు, చేతులు కడుక్కో, తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో, దగ్గిన చోట దస్తులు కట్టుకో అని. కరోనా టైంలో వైరస్ వచ్చింది దానికి, నిజంగా వీడియోకే వైరస్ వచ్చింది. వీళ్ళు మామూలు కామెడీ కదా, ఈ కామెడీ మామూలు అద్భుతమైన యాక్టర్స్. చాలా బాగుంటది అన్ని గెటఫ్లలో చేస్తుంటే సార్ నేను. అంటే ఏదైనా 70 ఇట్లా మీతోని పెద్ద స్క్రీన్లలో చేసుడు మంచిగా అనిపించింది. నేను చిరంజీవి సార్తో కూడా చేశాను. సార్ కూడా ఎంత మంచి నేచర్ అంటే ఇంటికాడ వండి పెట్టింది ఆడ తెచ్చిపెట్టుడు. మళ్ళా మేము అనుకుంటుంటే మీది కలనా నిజమా, మేము ఎక్కడ కొదమ సింహము, ఎక్కడ ఆఫత్ బాంధవుడు, ఇట్లా కూర్చొని తింటున్నామా అని అనిపిస్తుండే. అంటే స్క్రీన్ ఒకే షేర్ చేస్తున్నారా? కానీ నాకు భయమే లేదు సార్. ఇక అసలు బాగా ఎంకరేజ్ చేస్తాడు అన్నయ్య. సత్తి నువ్వు కనపడు సత్తి, చాలా సినిమాలు చేసాం మేము, మా ఫేస్ కాదు మీరు కనపడండి అని అదే చెప్తాడు ఎప్పుడు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా ఏం చేస్తున్నావు, కంటిన్యూటీ ఏంది ఇది ఇట్రా అని చెప్తుంటే ఇంత డీటెయిల్గా అబ్జర్వేషనా. అమ్మ మనతోని జర్రంతా జేబుల పైసలు ఉంటే ఏంది సంగతి అంటాము. అందుకే కళామ తల్లి దీవెనలు నిండుగా ఆయురారోగ్యాలతో సార్ ఉండాలని కోరుకుంటాం సార్. మీకు ఎక్స్పీరియన్స్ చూడండి, అది కాదు ఈ డైలాగ్ ఈ ఎక్స్ట్రా కొట్టించు, ఇంకా ఎక్స్ట్రాగా చెప్పమంటాడు, రాయమంటాడు, ఇది బాగుంది ఇంక ఇది కూడా చెప్పు అని. అయితే ఒక్కోసారి ఇప్పుడు మీలాగా కామెడీ మీద చేసేవాళ్ళు గెటప్ సీన్ గాడు, సార్ ఇట్లా అంటే ఎలా ఉంటుంది సార్, బాగుంది అను అది ముందు తోస్తాడా. చాలాసార్లు వాళ్ళ క్రియేటివిటీని అవుగా చేయండి బాగుంటుంది అంటాడు, బాగా నిలబెట్టుకున్నాడు. అందుకే అన్నయ్య అంటే చాలామందికి ఇష్టం. అందరం లవ్ యూ. ఇక ఆయన ఒక ధ్వజస్తంభం లెక్క చూసుకుంటాం అంతే, కానీ ముట్టుకుంటే చాలా దూరంకి వెళ్ళి. సో అది ఎప్పుడు చెప్తాను కదా, ఒక సీనియర్ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా ఉంటే ఎవ్రీబడి లవ్స్ న్యాచురల్ కదా. ఇంకా మీకు ఇంకేం డ్రీమ్స్ ఉన్నాయి పోతరాజు? చాలా ఇంకా నాగబాబు సార్తో చిరంజీవి సార్తో చేయలే స్క్రీన్ అది కదా, చేయలే. ఈ సినిమాలో షేర్ ద స్క్రీన్ మాకు వీళ్ళిద్దరితోటి ఉంది, ఒక షాట్ కూడా లేదు. బట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుతుంటుంది నా క్యారెక్టర్. కానీ మీరిద్దరు మస్తు పగబట్టుకొని ఉన్నారు. నీ సంగతి చూస్తా అని మీరు టీవీలలో వచ్చి మాట్లాడినప్పుడల్లా లొల్లి అయితేనే ఉంటుంది. నీ సంగతి అని ఏమేంటివో నువ్వు కొట్టినట్టు అంటే రుద్దుకుంటుంటుంది, ఏమేమో చేస్తుంటుంది. బదలాం చేయడానికే నెంబర్ ఎక్కున్నది. చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ అమ్మాయి. అవును, కానీ కొంచెం కూల్ అయింది, మళ్ళా కూల్ అయింది ఎందుకో ఏమో. ఇది దొరకబట్టనికి కూల్ అయిందేమో అనుకున్నాను. ఇది చెప్పొచ్చో లేదో కానీ చెప్పొద్దా? ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసిరుగా, కొంతమంది చూసేసిరు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. బైపాస్లో చెప్తున్నాను నేను, డైరెక్ట్గా చెప్తలేను కదా. ఇది రెండవది కూడా అవుతుందా సిరీస్? ఇది ఉందన్నారు, సెకండ్ పార్ట్ ఉందన్నారు. బట్ ఇది డెఫినెట్గా ఇది మంచి ఎపిసోడ్ అవుతుంది సిరీస్. ఐ థింక్ సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఇంకా నాకు నమ్మకం ఉంది. అందులో అంటే కాస్ట్యూమ్ నాకు నచ్చింది అనుకో సార్, అందులో ఏమన్నా ఉంటే చూడండి. ఏది ఇది సెకండ్ పార్ట్లో ఎందుకు మీకేంటి బోర్డ్ అని వస్తాయి అంటే ఆల్రెడీ మీతో పాటు కొంచెం మీ లెక్కన కొడుతున్నా కదా. డెఫినెట్గా చేద్దాం. ఎవరే గుడ్ ఎంటర్టైనర్ అందులో కామెడీ లేదు కదా ఎక్కువ. వెబ్సిరీస్లో కూడా మీలాంటి క్యారెక్టర్ పెడితే ఒక కామెడీ లాగా వాడుకుంటే కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. వస్తుంది సార్, డ్రైవింగ్ వస్తుంది, అన్నీ వస్తుంది. చాలు అంటే ఈమె అంత రాదనుకో, మీ అంత రాదు. ఎస్కలేటర్ ఇచ్చేటంత రాదు, మెల్లగా డ్రైవ్ చేస్తే సార్ఫొంటి ఏదన్నా ఛత్రి పట్టుకునేదో ఏదో ఒకటి చేయొచ్చు.
మంచిగా వచ్చినాయి అందరి పొరపాట్ల మెన్స్లు. ఇది అదే అనాలి, పొరపాట్ల మధ్యలో ఈయన మొత్తం బిత్తిరి శక్తి లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట సపరేట్గా తెలుగే, కానీ ఇంకోలా ఉంటుంది అది. మాకు కొంతకోసారి ఏ భాష ఏ మాట ఏంటదా ఓకే పర్ఫార్మెన్స్ అన్నాడు, పెర్ఫార్మెన్స్ పోయి పొరపాటు అంటే మిస్టేక్. అది నేను అందుకే సార్ ఎక్కువ నేను స్లిమ్మింగ్ కావాలని ఇది చేస్తున్నా, స్లిమ్మింగే చేస్తున్నా. స్లిమ్మింగ్ అంటే ఏంటి? స్లిమ్మింగ్ స్లిమ్మింగ్ నీళ్ళల్లా చూసావా? స్లిమ్మింగ్ అంటాడు అసలు. మిమ్మల్ని కలిసినప్పుడు నాకేం అర్థం కాలే అప్పుడు మీరు చెప్పింది. నాకు ఇప్పుడు అర్థం కాదు స్లిమ్మింగ్ అంటే ఏంట్రా అంటే స్విమ్మింగ్. ఇప్పటికే సెట్ అయింది కొంచెం. అందుకే బక్కగానికనే కదా సార్, రెండాట్లోనే ఉన్నాయి, స్లిమ్మింగ్ లోనే ఉన్నాయి. అంతేగా మళ్ళీ అది దీనికి చెప్పుడు దీనికి దానికి చెప్పుడు. ఇంగ్లీష్ వద్దన్న మనకు తెలుగులో మాట్లాడాలి. కాదు సత్య గారు, ఇప్పుడు మీరు నేను క్వశ్చన్ అడితే మిమ్మల్ని మీరు మామూలుగా బయటకు వెళ్తే నార్మల్గా మాడతారు ఇట్లా మాడతారా? ఇట్లా మాట్లాడుతుంటారా సార్ పిల్లలు ఇంటికాడ ఫెన్లము తాళం వేసుకొని అంటే వెళ్ళిపోతారు. జనాలకి పర్సెప్షన్ ఏంటంటే మీరు మామూలుగా మాట్లాడతారు అనే విషయం చాలా మంది తెలియదు. ఇట్లా మాడతాడు ఇతను. ఒక ఆయన దత్తత తీసుకుంటా అన్నాడంట నన్ను. ఆ బాబుకు చాలా చిన్న ప్రాబ్లం ఉంది, నేను చేపిస్తా, బోల్డ్ అంత ఆస్తుంది ఆయనకు. పాపం ఛానల్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన CEO గారు చెప్పిండు, నువ్వు ఎంచుకుంటున్న సత్య ఆయనే అని. అప్పుడు కారు వేసుకొని నేను కీ తీసి బయటకు వచ్చిన, మనం మోసం చేశారు ఇది మన అంటే తెలియనట్టుగా కొన్ని ఏళ్ళ పాటు. ఇప్పుడు అంటే ఇక ఇంట్లో గ్రామము ఆ బుక్ ఈ బుక్ అయ్యేటకాల మన ఫేస్ తీసుకుపోయినలో పెట్టగా నా కారు చూడు, ఏది నా ఇల్లు చూడు, నేను కారు కొన్న చూడు, నేను ఇల్లు కొన్న చూడు, నా కారు సైడ్ లైక్ కొట్టకపోతే డిలేటింగ్ చేస్తా చూడు అన్నట్టు ఎన్ని కామెంటింగ్లు వచ్చినాయి, ఎన్ని లైకులు వచ్చినాయి. ఇవి చూసుడు ఎక్కువ పర్సనల్ లైఫ్ ఓపెన్ అయిపోయింది. కొంచెము ఫ్లేగర్ అనేది నటించకరా రే నీకేముందో నాకు తెలుసు అని అంటారు కదా. ఫ్లేగర్ అంటే ఫ్లేగర్ అంటే ఫ్లేవరా? నేను అడుగుతా ఉంటాను మరి అట్లాగా కదా. ఎక్కువ మీరు అంటే పర్సనల్ చూపెట్టడానికి ఇష్టం ఉండదు కదా సార్. మనం ఎట్లా బతుకుతున్నాం ఏడుంటున్నాం అనేది ఎట్లాగంటారు స్టేటస్ ఫరువు అంటున్నాం. మీకు పర్సనల్ లైఫ్ ఇష్టం ఉండదు కదా, ఇష్టం ఉండదు కదా సోషల్ మీడియాలో దాంట్లో. తక్కువ ఎందుకు మన పర్సనల్ చెప్పి మంది కదా ఎవరికి కావాలి అవసరం. అది కూడా ఫరువే కదా. పరువు మంచి పనులు కూడా ఉంటాయి, ఏదైనా తిట్లు గిట్లు కూడా ఉంటాయి, అన్నీ పెట్టుకోలేం కదా బయట. సో మనం మన పర్సనల్ లైఫ్ బయట పెట్టుకోకూడదు, అవసరం లేదు. కాకపోతే పరువు అనే మాట వాడిన కానీ నేను మనం ఒక క్యారెక్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఎంత పరువు అనే మాటే ఇట్స్ ఇల్యూషన్. అందరి క్యారెక్టర్లు పొరపాట్ల మెన్సే, పొరపాట్లు పెంచి ఎవరు పర్సనల్ కాదు. ఒక్క పొరపాట్లు చేయని వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ ప్రతి ఒక్కరు పొరపాట్లు పెంచి. అందుకే 4 గంటలు వచ్చింది. 4 గంటలు వచ్చినా అది ఎంత అటెన్షన్ తీసుకుంది, చాలా బాగా తీసుకుంది. ఫుల్గా ఒకేసారి చూద్దాం అనేలా చేసుకున్నారు చాలా చోట్ల. ఈ వెబ్ సిరీస్ అన్ని ఒక సిట్టింగ్లో ఎవరు చూడరు. అవును, నేను చూసిన సార్ ఇది ఇది మాత్రం చూసిన, అంతకుముందు చూడలేను. కానీ ఇదొక్కటి ఏకదాటిగా ఒక 2.5 గంటలు అలా వచ్చిందంటే అది దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎ సక్సెస్. ఖచ్చితంగా హిట్ అవుతుంది. మంచి హిట్ అయింది సార్. అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిరు. మీరు కూడా చూసేటోళ్ళు కూడా నా గెటప్ నచ్చితే ఒక లైక్. పోతురాజు మీద ఒకటి రాసిన, నేను ఒక కవిత్వమే అనుకున్నా. మా ఊళ్ళో బోనాల పండుగకు వస్తాడు పోతురాజు, ఈ ఫతీ సిరీస్లో వస్తుంది పోతురాజు. నచ్చితే పేతురాజు కదా అది, ఆఖరికి నీవైతే పోతురాజు చేశారు. నీవైతే పోతురాజు, మరి నేనైతే ఏందో తెలియదు. నా కవిత్వం నచ్చితే లైక్ చేయి, మరి అట్లట్లుందనుకో ఒక కామెంట్ చేయి, పిచ్చగా నచ్చింది అనుకో షేర్ చేసుడు మర్చిపోయి. మరి సబ్స్క్రైబ్ లేదా? సబ్స్క్రైబ్ చేస్తారు, ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా. నాలేక ఒకసారి దిఫుతావా, ఇది దిఫుతావా? మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా, ఒకసారి పెద్దనాయన కోసం చేయి. ఇట్లా దింపి ఇట్లా వేసుకో. రజనీకాంతం సార్ లెక్క కథం బట్టలు కూడా బాగా పట్టున్నట్టుంది, దండం మీద ఆరేసినట్టే చేసినావు. అది మనకు సెట్ కాదులే. నాగబాబు సార్కి అయితేనే ఒకసారి వేసుకోండి సార్. ఆయన చేయలే రజనీకాంత్ గారు లాగా. నేను ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక
ఒక స్టైల్ తీసుకొచ్చేస్తాడు, షాక్ అయ్యింది. అవును, ఆయన డైరెక్ట్గా వేసుకోడు, ఏదైనా గోడ కొట్టి మళ్ళీ మిగులుతాడు. ఒక సినిమాలో అనుకుంటా ఆయన కాయిన్ ఇట్లా కొడతాడు, ఇటు వస్తుంది, ఇట్లా కొడతాడు శివాజీలో. అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు. ఎలా అంటే అదంతా ట్రిక్స్కో లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రజనీకాంత్. అమేజింగ్ యాక్టర్. ఇక అందుకే సార్ నేను మడత పెడతామని, కుర్చీ మడత పెడితే మనతో కాదు కదా అని. రజనీకాంతం సార్ ఏమో 2 ఏళ్ళు మడుతుంటాయి, బాబా ఒకేళ్ళు మడత పెట్టే బిడ్తిరి. అందుకోసమే హీట్ అనమాట. నేను కూడా మూతి పక్కకెడతా కొంచెం అన్నట్టు. బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే ఏదైనా వెళ్తుంది కదా సార్. ఏ లాంగ్వేజ్లో అయినా ఇప్పుడు ఫాఫా లెక్క, పోతురాజు లెక్క అన్ని లాంగ్వేజ్లలో ఉంది. ఈ లాంగ్వేజ్లో కంఫర్టింగ్ ఉందా? తెలుగు లాంగ్వేజ్లో కంఫర్ట్ ఉంది. మీ లాంగ్వేజ్ డిక్షనరీ తయారు చేస్తారు బిత్రి లాంగ్వేజ్ నో. బిత్రి గారు తర్వాత త్వరలోనే ఒక బిత్రి డిక్షనరీ ఒకటి తయారు చేసి తప్ప అది డిక్షనరీ బైఫాస్ మిస్టేక్. డిక్షనరీ కూడా డిస్కనరీ ఏ ఒక క్యారెక్టర్ పట్టుకొచ్చి వాడు ఎలా అయిపోయాడు. వన్ సింగిల్ అందరి ఆశీర్వాదం సార్. కామెడీ అనేది అందరికి అవసరమే. ఏదో మనం డిగ్రేడ్ చేసుకుంటే ఏమవుతుంది? అసలు మళ్ళీ ఎందుకు చేయట్లేదు మీరు? అది చేయాలి సార్. ఒకసారి ట్రై జర నడమనాడు మళ్ళీ ఒల్లులు అయినాయి కదా, అది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసింది అన్నట్టు. ఎందుకురా అన్నట్టు అంటే మళ్ళీ చేతం ఏం కాదు, మీరు అంత ఉన్నారు కదా మాకేం. దానికి చాలా యాక్సెప్టెన్స్. ఆ క్యారెక్టర్ మళ్ళీ చేస్తే కనీసం ఒక 40-50 ఎపిసోడ్లు చేయొచ్చు సరదాగా. తప్పకుండా. అంతా 5-10 మినిట్స్ ఉండేది మీది. అవును, 5 minutes. నేను చూసేవాడిని, రెగ్యులర్ చూసేవాడిని. నేను మిస్ కానీ చాలా తక్కువ మిస్ అయి ఉంటాను. బాగుండేది. మీరు మమ్మల్ని చూసిరు పెద్దోళ్ళు, మీ పెద్దోళ్ళతో మాట్లాడినాం. ఇంత మంచి పెద్ద సిరీస్ వచ్చింది, అది సుష్మిత మేడంలా గోల్డ్ బాస్కలో వచ్చి G5లో హీట్ కొట్టేసింది. మంచి హీట్ సమ్మాలరా మంచి రావాలంటే వెబ్ సిరీస్లో అదే కదా అడ్వాంటేజ్. ఒకటి మంచి హిట్ అయితే దాని సెకండ్ చూడటానికి జనాలు రెడీగా ఉంటారు, సెకండ్ పార్ట్ తీయచ్చు. అది అలాంటిది ఇలాంటి ఒకే దెబ్బలో బింజ్ వాచింగ్ అంటారా అది ఎంఎస్ఏ. సో బింజ్ వాచింగ్ చేయగలిగే సిరీస్ ఉంటే డెఫినెట్గా దే విల్ గో ఫర్ సెకండ్. అట్లీస్ట్ అడుగుతాను మా పాపని, నీ హనీని చేయమ్మా 2వ ఎపిసోడ్ అని, సెకండ్ పార్ట్. దాంట్లో మీరు చేతురు కానీ. థ్యాంక్స్ సార్, ఇది అండర్లైన్ చేసుకోండి, ఎడిటింగ్లో పెట్టకుంటే. పోతురాజు నువ్వు చెప్పు, నీ ఫర్ఫాట్ల మెన్స్ ఎందుకు చూడాలన్నా ఫ్రేస్కి ఎక్కువలకు చెప్పు మరి.